పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దూసుకెళ్తున్న బాలెన్ షా పార్టీ నేపాల్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో దూసుకువెళ్తుంది. బాలెన్ షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఇప్పటికే 20 స్థానాల్లో ఘన విజయం సాధించడం జరిగింది. మరో 95 స్థానాల్లో లీడింగ్లో ఆర్ఎస్పీ అభ్యర్థులు కనబడుతున్నారు. అయితే ఆర్ఎస్పీకి కనీసం దరిదాపుల్లో కూడా లేనటువంటి ప్రత్యర్థులు మాత్రం రెండో స్థానంలో మాత్రం గగన్ కుమార్ ధాపా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ కొనసాగుతుంది. ఇక 5 స్థానాల్లో గెలిచి 9 స్థానాల్లో కూడా ఆధిక్యం కనబడుతుంది. అయితే ఒక్క రకంగా చెప్పుకోవాలంటే బొక్కబోర్లా పడ్డది మరి ముఖ్యంగా మాజీ ప్రధానమంత్రి కేపీ ఓలీ నేతృత్వంలోని సిపిఎన్ యుఎంఎల్ పార్టీ. అంటే ఒకే ఒక్క స్థానంతో విజయంతో పాటుగా 13 చోట్ల కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక జూపా 5వ స్థానంలో ఓలీ పైన కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఆర్ఎస్పీ చీఫ్ బాలెన్ షా కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం మీద చూడొస్తే జెన్జీ ఉద్యమం తర్వాత నేపాల్లో అధికార మార్పిడికి పూర్తి స్థాయిలో సమాయత్తం సాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. బాలెన్ షా నేతృత్వంలో ఉన్నటువంటి ఆర్ఎస్పీ పార్టీ మాత్రం అధికారం దిశగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు. సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, నేపాల్లో మాత్రం పూర్తి స్థాయిలో నూతన ప్రభుత్వం ఏర్పడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కేపీ ఓలీ వ్యతిరేకంగా సో బాలెన్ షా అయితే ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజా అప్డేట్స్ ఏంటి? సిరాజ్, నేపాల్లో కొత్త శకం ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 నెలల క్రితం జరిగినటువంటి జెన్జీ ఉద్యమం ఏదైతే ఉందో దాని నేపథ్యంలోనే ప్రధానిగా ఉన్నటువంటి ఓలీ కేపీ ఓలీ తప్పుకునే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయంగా బాలేంద్ర షా ఎలియాస్ బాలెన్ షా పేరుతో నేతృత్వం వహిస్తున్నటువంటి రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ ఏదైతే ఉందో ఇది నేపాల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు చాలా స్పష్టమైనటువంటి ఆఖ్యతో ఇంతవరకు వెలువడినటువంటి ఫలితాల్లో 20 స్థానాల్లో ఆ పార్టీ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దీంతో పాటుగా మరో 95 స్థానాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే లీడింగ్ లో కొనసాగుతున్నారు. మొత్తంగా ఇక్కడ 3 పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది అనేటువంటి అభిప్రాయాలు మొదటి నుండి వ్యక్తమయ్యాయి. ముందుగా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీతో పాటుగా ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా గతంలో ఉన్నటువంటి నేపాలీ కాంగ్రెస్ ఈ పార్టీ, దీంతో పాటుగా గతంలో అధికారంలో ఉన్నటువంటి సిపిఎన్ యుఎంఎల్ ఈ 3 పార్టీలు కూడా ముందు నుండి బరిలో ఉన్నాయి. అయితే ఈ 3 పార్టీలు మాత్రం రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. నేపాలీ ప్రజల ఆకాంక్షలు, ముఖ్యంగా జెన్జీ యువత ఏదైతే ఉందో జెన్జీకి సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాలు కావచ్చు, విధానాలను కావచ్చు, భవిష్యత్తులో నేపాల్ నవనిర్మాణానికి ఖచ్చితంగా వీటిలో భాగం ఉంటుంది అనేటువంటి ఒక నినాదంతో బాలెన్ షా రాష్ట్రీయ పార్టీ క్రాంతి కొంతవరకు, ఎందుకంటే యువత ప్రభావం మరి ముఖ్యంగా జెన్జీ ఉద్యమం యొక్క ప్రభావం ఈ ఎన్నికల్లో ఫలితాలపైన స్పష్టంగా కనిపిస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే మాజీ ప్రధానమంత్రి ఓలీకి కనీసం ఉన్నటువంటి స్థానాలు కూడా భారీగా కోల్పోవడం జరిగింది. నిజానికి ఇక్కడ ఏదైతే బాలెన్ షా ఉన్నాడో బాలెన్ షా పైన ఓలీ ఇద్దరు కూడా జూపా 5 నియోజకవర్గం నుండి కాఠ్మాండు సమీపంలోని జూపా 5 నియోజకవర్గంలో వీళ్ళంతా కూడా పోటీ ఉన్నారు. వీళ్ళిద్దరిలో జరుగుతున్న పోటీలో బాలెన్ షా ఓలీ పైన చాలా పెద్ద మొత్తంలో ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఒక రకంగా ఇక్కడ బాలెన్ షా పార్టీ ఓలీ పార్టీని ఓడించడం కన్నా కూడా బాలెన్ షా నేరుగా మాజీ ప్రధాని ఓలీని ఓడించడం అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా ఏదైతే నేపాల్లో యువత ప్రధానంగా జెన్జీ ఏదైతే కోరుకుందో ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వం, భావ వ్యక్తీకరణ, అన్నిటికన్నా ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఏదైతే తమ అభిప్రాయాలను కావచ్చు, నేపాల్ భవిష్యత్తు కోసం ఏదైతే తమ ఆలోచన ఉందో దాన్ని వినియోగించుకోవాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ తో జెన్జీ ముందుకొచ్చింది. ఆ జెన్జీకి బాటలోనే జెన్జీ అభిప్రాయాలకు, జెన్జీ చేస్తున్నటువంటి విధానాలకు అనుగుణంగా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ముందుకు సాగుతుంది అనేటువంటి ఒక ప్రధాన నినాదాన్ని బాలెన్ షా ఇచ్చారు. బాలెన్ షా ఇక్కడ ప్రధానంగా ఒక నేపాల్ కు జాతీయవాదిగా చెప్పాలి. ఈయన ఇటు భారత్ తో పాటుగా చైనాతో కానీ అన్ని దేశాలతో కూడా సమాన దూరాన్ని పాటిస్తూ వచ్చారు. ఎప్పుడైతే గతంలో కేపీ ఓలీ ఎవరైతే ఉన్నారో గత ప్రధాని, ఆయన చైనాకు అనుకూలంగా ఉండడంతో పాటుగా చైనా ప్రయోజనాల కోసం రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.
మొత్తం మీద మాత్రం నేపాల్లో జెన్జీ ప్రభావం చాలా స్పష్టంగా కనబడుతుంది. జెన్జీ ప్రధానమైనటువంటి యువత ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా నేపాల్ ప్రభుత్వంలో మార్పును కోరుకుంటున్నారు. తాజాగా అతి పిన్న వయసులో అంటే 35 సంవత్సరాలకే నేపాల్లో అధికారాన్ని చేపట్టబోతున్నారు బాలన్ షా. బాలన్ షా ఒకవైపు చైనాతో పాటుగా భారత్తో సమదూరాన్ని పాటిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకవేళ అంటే పూర్తి స్థాయిలో చెప్పుకోవాలంటే బాలన్ షా కొంతవరకు భారత్ వైపు మొగ్గు చూపేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఏదైతే గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలు చైనాకు అనుకూలమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా మాత్రం బాలన్ షా పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో వ్యవహరించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా జెన్జీ ఉద్యమానికి సంబంధించి పూర్తి స్థాయిలో నేపాల్లో ప్రభుత్వమే పడిపోయినటువంటి పరిస్థితులు. అయితే జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం తాజాగా బాలన్ షా పార్టీ మాత్రం దూసుకువెళ్లిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నేపాల్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో మాత్రం దూసుకెళ్తుంది బాలన్ షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ. ఇప్పటికీ 20 స్థానాల్లో ఘన విజయం సాధించడం జరిగింది. మరో 95 స్థానాల్లో లీడింగ్లో కూడా ఆర్ఎస్పీ అభ్యర్థులు కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆర్ఎస్పీకి కనీసం దరిదాపుల్లో కూడా ప్రత్యర్థులు కనబడినటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. మరీ ముఖ్యంగా 2వ స్థానంలో గగన్ కుమార్ తాపా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ అయితే కనబడుతుంది. 5 స్థానాల్లో గెలిచి 9 సీట్లలో తాజాగా ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. అయితే మాజీ ప్రధానమంత్రి కేపీ ఓలీకి చెందినటువంటి సిపిఎన్ యుఎంఎల్ పార్టీ బొక్కబొర్ల పడిందనే చెప్పుకోవాలి. ప్రధానంగా జెన్జీ వ్యతిరేక ఉద్యమానికి బలయ్యారు కేపీ ఓలీ. ప్రభుత్వాన్ని మార్పి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే మార్చి 5వ తేదీన పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన ఫలితాలు వస్తాయని నేపాల్ ప్రజలు కూడా ఉత్కంఠభరితంగా చూస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా వస్తున్నటువంటి ఫలితాలు మాత్రం కొంతవరకు నేపాలీలకు ఆనందాన్ని పంచేటువంటి ఎన్నికలుగానే భావిస్తున్నటువంటి పరిస్థితి. యువత కోరుకున్నటువంటి ప్రభుత్వం దిశగా నేపాల్ అడుగులు వేస్తుంది. బాలన్ షా నేతృత్వంలో ఉన్నటువంటి ఆర్ఎస్పీ పార్టీ మాత్రం ఘన విజయం దిశగా మరీ ముఖ్యంగా మెజార్టీ స్థానాల దిశగా మాత్రం అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేపాల్ ఫస్ట్ అనేటువంటి నినాదంతో యువతలోకి వెళ్ళడం జరిగింది. జెన్జీ అనేది ఒక సోషల్ మీడియా ప్రభావం లేదా ఈ జెన్జీ జనరేషన్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో యువత ప్రభుత్వాన్ని మార్చగలరు, ప్రభుత్వానికి దిశను నేర్పగలరు, ప్రభుత్వానికి అవసరమైతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించగలరు, తాము కోరుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు. ఈ మొత్తాన్ని కూడా నేపాల్ ప్రూవ్ చేయబోతుంది. మరీ ముఖ్యంగా బాలన్ షా నేతృత్వంలో భారత్తో సత్సంబంధాలు ఏర్పరచుకునేటువంటి దిశగా మాత్రం నేపాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సోషల్ మీడియా పైన విధించినటువంటి నిషేధం కారణంగా నేపాల్ అట్టొడిగినటువంటి పరిస్థితి, నేపాల్లో జరిగినటువంటి భారీ ఉద్యమాలు, యువత యొక్క ఆందోళన, మరీ ముఖ్యంగా అవినీతికి సంబంధించినటువంటి అంశాలతో సాగినటువంటి పరంపర, ఈ ప్రక్రియ మొత్తానికి బాలన్ షా నేతృత్వంలోని ప్రభుత్వం చెక్ పెట్టబోతుంది.